హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. నేను తెనాలి వెళ్ళాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చిన్నది కొంచెం కార్యం ఉంటే వెళ్ళామండి. చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. వీళ్ళిద్దరూ మా మేనత్త కూతుళ్ళు అనమాట. ఏమేమో మా పెద్దనాన్నగారు అమ్మాయి, ఎల్లో కలర్ చీర అమ్మాయి. ఇటుపక్క అటుపక్క నాకు ఉండదేమో మా మేనత్త కూతుళ్ళు అనమాట. మా ఊర్లో వాగండి, చాలా పెద్దగా వచ్చేది. అసలు నీళ్ళే రావట్లేదు, నీళ్ళు అన్నీ ఎండిపోయినాయి అనమాట. బ్రిడ్జి ఇది మా ఊరికి. ఈ బ్రిడ్జి పక్కనే మా ఇల్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా అందరం చిన్న కార్యం ఉంటే అందరం వచ్చామన్నమాట. మా పెద్దమామయ్య గారు అమ్మాయి ఏమో అవతల ఆ గ్రీన్ కలర్ శారీ అమ్మాయి. అందరం అక్కడికి వచ్చేసి ఫోటోలు దిగేసి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, అదంతా నిమ్మ తోటలో బీచ్ అదంతా చూసొద్దాం రమ్మని వచ్చారనమాట. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బాగా ఆడుకునేవాళ్ళు అండి. మా మేనత్తల పిల్లలు కదా, బాగా ఆడుకునేవాళ్ళు అనమాట. ఇలా వచ్చేసి భోజనాలు ఇవన్నీ అయిన తర్వాత కొంచెంగా వీడియో తీసానండి, అంత తీయలేదు. భోజనాలు అంతా అయిపోయినాయి అన్నమాట. అక్కడికక్కడ అయిపోయిన తర్వాత కొంచెం అందరం కలుసుకొని మాట్లాడుకొని, ఎక్కడెక్కడ చుట్టాలంతా వస్తారు కదండి, అందరం చక్కగా కూర్చొని మాట్లాడుకొని అన్నీ పాత జ్ఞాపకాలన్నీ మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా. అప్పుడు అన్నీ మాట్లాడుకొని చక్కగా మళ్ళీ హైదరాబాద్కి వచ్చామండి. వస్తా కొంచెం చిన్న సొరకాయ కోసుకొచ్చాడు అనమాట మా నాన్న. పక్కనే సొరకాయలు కాస్తుంటే అక్కడ కోసుకొచ్చారనమాట మా నాన్న. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఒక కాయ నిమ్మ చెట్టు కల్లుకుందంట, బాగా పెద్దగా ఉందన్నమాట సొరకాయ. పొడవ కాయలైనా గుండ్రంగా రౌండ్గా ఉంటాయి చూడండి. ఆ కాయలు కూడా చాలా బాగుంటాయండి సొరకాయలు. అసలు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనకి ఇక్కడ హైదరాబాద్ కంటే కూడా అవి చాలా బాగుంటాయి. అది నేలను బట్టే ఏమోనండి, కాయలు బాగుంటాయి. సొరకాయ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూసారు కదా సొరకాయ. కానీ అసలు కోసి తాలింపులు వేస్తేనండి ఇట్టే కరిగిపోయిందండి. అసలు ఊరికినే 2 మంటలకే ఉడికిందంటారు చూసారా, అలా ఉడికింది అనమాట సొరకాయ. చక్కగా ఇంకా లేతదన్నమాట, చాలా లేతగా ఉందండి. అవి 3 భాగాలు కట్ చేసి, ఒక భాగమేమో సొరకాయ పప్పు, ఒక భాగమేమో సొరకాయ పెరుగు పచ్చడి, ఇంకో భాగమేమో సొరకాయ పులుసు పెట్టుకుందాం అనుకొని 3 భాగాలుగా కట్ చేశాను అనమాట. చాలా టేస్ట్ ఉందండి. ఊరికాడ ఇది కదా, అక్కడ నేల తీరండి, అది మా నేల తీరు అనమాట. ఆ నేలకే మంచి బాగుంటాయి అసలు కూరగాయలన్నీ కూడా. తోటకూర, పాలకూర, గోంగూర ఎంత బాగుంటాయండి అక్కడ. వంకాయలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. వంగ చెట్లు ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంకాయ మొక్కలు, అవి పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసారనమాట. చాలా చాలా బాగుండేయండి కూరగాయలు కూడా. ఇంకా పండలేదు టమాటాలు, అవి తెచ్చుకుందాం అంటే పండలేదన్నమాట. చూడండి అసలు చాకుకి ఎలా దిగుతుందో సొరకాయలు. బాగుంటాయి. ఇప్పుడు చలికాలం కదండి, బాగా కాస్తాయి అన్నమాట. మనం తీసుకొచ్చుకొని పులుసు పెట్టుకున్న చక్కగా మనం పచ్చి కొబ్బరి అల్లం, పచ్చిమిరపకాయలు అవి నూరేసి మసాలా సొరకాయ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మేము పాలు పోసి చేసుకుంటాము, పెరుగు పచ్చడి చేసుకుంటాము, సొరకాయ పెరుగు పచ్చడి. సాంబార్లో వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి, బాగుంటాయి. ఆ ముక్కలు కట్ చేసేసి ఒక ముక్క పక్కన పెట్టేసుకొని తదిమీర 2 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా 2 కూరలు మేము ముగ్గురమే కదండి, ఎన్ని కూరలు చేసినా తినలేరు వీళ్ళు. ఇంకని చెప్పేసి ఒక కాయ పక్కకు పెట్టుకొని ఒక ముక్క 2 ముక్కలేమో ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. వంకాయలు చూసారా, ఎలాంటి మందేరు అనమాట మా అమ్మోళ్ళు. చక్కగా అయ్యే అలా కాస్తూ ఉంటాయి కాయలు. మందులు వేయరు, పైన పురుగు మందేరు. చక్కగా అవి బాగా కాస్తూ ఉంటాయండి వంకాయలు. అసలు టేస్ట్ అయితే అమృతం అన్నమాట. ఇట్లా తాలింపులు వేయగానే మగ్గిపోతాయి వంకాయ. లావుగా ఉండే కానీ అస్సలు గింజ ఉండదండి. చక్కగా బాగా లేతగా ఉంటాయి అన్నమాట. ఇలాగ తెల్ల వంకాయలు, ఈ బ్రౌన్ కలర్ వంకాయలు, ఇలా నల్ల వంకాయలు అంటాము వాటిని, పొడ వంకాయలు ఇలా వేసారన్నమాట మొక్కలు. అవి 4 వేసుకుంటే వాళ్ళ ఇంట్లో వరకు సరిపోతాయండి. కానీ చాలామందికి ఇస్తుంది మా అమ్మ కట్ చేసి, చాలామందికి పక్కన వాళ్ళ కాళ్ళకి ఇస్తూ ఉంటుంది అనమాట.
మా చెల్లోండి ఇంటి దగ్గర ఉండయండి వంకాయలు, పెద్ద పెద్ద చెట్లు ఒక 2-3 ఉండయి. ఆ చెట్టుల నిండా కాయలేనండి. కోసి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళే తినలేరు కదా, అలాగనమాట. పొడ వంకాయలు, పొట్టి వంకాయలు ఇలా ఉండయి అన్నమాట. తర్వాత కొన్ని కందిపప్పులో తీసి ముందే కడిగి పెట్టి, తర్వాత అండి అది జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి కందిపప్పులోను ఇలా అన్నీ కలిపి చేసుకోవచ్చు. సొరకాయ పప్పు అండి, బాగుంటుంది అన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పప్పులో వేసేసి కొంచెం చింతపండు వేసుకోవాలండి. లేకుంటే మనం సొరకాయ వేసాం కాబట్టి పప్పు సప్పగా ఉంటుంది అన్నమాట. దాన్ని 2 విజిల్లు వేయించుకుంటే సరిపోయిద్దండి మా కుక్కర్కి అయితే. తర్వాత ఇలా కచ్చా పచ్చాగా కలిపి మెదుపుకుంటాం కదా పప్పు, సొరకాయ ముక్కలు నలగకుండా ఓన్లీ పప్పు వరకే నలిగేటట్టు ఇలా అంటే సరిపోయిద్ది అనమాట. సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి పప్పు. ఈ పప్పు చేసాను అనమాట. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి, పరోటాలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి చేసుకుంటే. సొరకాయ ఎలా చేసుకున్నా సొరకాయ తినాలండి, చాలా ఒంటికి మంచిది అన్నమాట. ఇలా చేసానండి. ఇలా ఊరెళ్ళొచ్చాను కాబట్టి వీడియోలు సరిగ్గా పెట్టలేదండి. ఇదండి ఇవాళ వీడియో. లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.